జిల్లా గుంతకల్లు పట్టణంలోని విషాదం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన ఇంతియాజ్ షఫీ అనే జ్వరంతో బాధపడుతున్న బాలును పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించిన తల్లిదండ్రులు ఒక వారం రోజుల పాటు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను అందించిన వైద్యులు నేడు ఉదయం బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో కర్నూలుకు సిఫారసు చేసిన వైద్యులు బాలుని ప్రైవేట్ అంబులెన్స్ లో కర్నూలుకు తరలిస్తున్న నేపథ్యంలో మార్గ మధ్యంలోని అంబులెన్స్ లోని ఆక్సిజన్ అందక మృతి చెందిన బాలుడు ఆక్సిజన్ అందక బాలుడు మృతి చెందినట్లుగా ధృవీకరించిన డోన్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బాలుడు మృతదేహంతో గుంతకల్లు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు. రాత్రి వచ్చేసాము సార్, ఇక్కడికి వచ్చాక ఫిట్స్ వచ్చినాయని అడ్మిట్ చేసుకొని ఒక 5 రోజులు ట్రీట్మెంట్ చేశారు. 5 రోజుల తర్వాత శ్వాస ఇబ్బంది ఉందని ఎక్స్రే తీపించుకున్నారు సార్. ఎక్స్రే తీపించుకొని బాబుకు ఊపిరితిత్తుల్లో గాలి ఏర్పడింది, గాలిపుడుగా అది తగ్గాలని చెప్పినారు. మేము సార్ని అడిగినాం, సార్ ఇక్కడ కాకపోతే మేము వేరే దగ్గర పోతామంటే లేదు ఫస్ట్ ఇంజక్షన్తో ట్రై చేస్తాను తగ్గుతుంది అని చెప్పారు. 2 డేస్ తర్వాత మరి అంటే 2 డేస్ ముందు వచ్చేసి తగ్గింది, బాబు తగ్గింది, ఏం ప్రాబ్లం లేదు ఇంజక్షన్తో చేస్తా అన్నారు. ఇవాళ 6 గంటలకి సార్ బాబుకి ఇట్లా బ్రీతింగ్ ఎక్కువ ఇబ్బంది అయిందంటే లేదు ఇమ్మీడియట్గా కర్నూలు తీసుకోండి అని అప్పటికప్పుడు చెప్పినారు సార్. అంబులెన్స్ కూడా సారే మాట్లాడి పంపించినారు. అంబులెన్స్లో వచ్చేసి ఆక్సిజన్ లెవెల్ 40% కంటే తక్కువ ఉంది. సార్ ఏం చెప్పారు 100% సిలిండర్ ఉండాలని చెప్పారు. కానీ అంబులెన్స్లో మటుకు ఆక్సిజన్ సిలిండర్ 40% ఉంది. ఇది మార్గ మధ్యలోనే ఆక్సిజన్ అయిపోయి శ్వాస ఆడక నాకు చనిపోయినాడు సార్. ఇంకోటి రిటర్న్ దారిలో వచ్చేసి అంబులెన్స్ డ్రైవర్ మేము అరుస్తా అంటే ఆక్సిజన్ లెవెల్ ఎట్లున్నాయి అవి అంటే అంబులెన్స్ డ్రైవర్ ఓనర్కి ఫోన్ చేసి మార్గ మధ్యలోనే మమ్మల్ని ఆపి మీరు ఇట్లే వెళ్ళిపోండి అని భయపడిచ్చి చెప్పారు సార్. లేదంటే మిమ్మల్ని కొడతాను, నేను హాస్పిటల్కి 10 మందిని పిలిపిస్తా అని చెప్పి మేము డాక్టర్ని అడగాలనుకున్నాం సార్ ఇలా జరిగిందని. అంతలోపలే వాళ్ళు పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి ఇక్కడ పెట్టుకున్నారు సార్. వాళ్ళు శ్వాస ఆడికే మీ బాబు అంటే ఆక్సిజన్ అందుకే చనిపోయినాడని కూడా మాకు అక్కడ అంబులెన్స్ ఆక్సిజన్ లేక ఆక్సిజన్ అందుకే చనిపోయినాడని ఇచ్చారు. మేము ఇంతకుముందే 4 రోజుల ముందే సార్ ఇక్కడ కాకపోతే చెప్పండి మేము బెంగళూరుకి కానీ పిలిచిపోయి చూపించుకుంటామని చెప్పాము. సార్ అయితే ఇక్కడే చేస్తా అని చెప్పారు సార్. నిన్న నైట్ కూడా నేను వేరే బెంగళూరు డాక్టర్తో మాట్లాడించాను. సీరియస్ కేసు ఉంటే మేము వెళ్ళిపోతాం సార్ అక్కడ చూపించుకుంటామని. లేదు ఏం నార్మల్గా ఉంది తగ్గుతుంది అని చెప్పేసి ఈరోజు చేశాడు. బాబు చనిపోవడానికి డాక్టర్ నిర్లక్ష్యము, అంబులెన్స్ ఓనర్ నిర్లక్ష్యమే సార్. డాక్టర్ వంశం ఉండదని వాడేస్తారు ఎవరిచ్చేది అంబులెన్స్.